your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 10811 వద్ద. మాట వినరా చౌరుగారా. అరే పెళ్ళైనని చెప్తున్నారా? ఇంకా 24 hours టైం ఉంది, బాగా ఆలోచించుకో. శుభం అంటూ పెళ్లి చేసుకోబోతుంటే ఏంట్రా మీ దిక్కుమాల కామెంట్స్? అలాగే ఉంటదిరా. మొదటి 3 రోజులు హ్యాపీ, మొదటి 30 రోజులు హ్యాపీ, ఆ తర్వాత మాత్రం అమ్మ ఒకటో దానికి కనిపిస్తుంది. బాబా అనుభవంతో చెప్తున్నాడా? నమస్కారం బావగారు. ఏంటి బండి అప్పుడే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసి ఉంటది అంటారా? సెల్లో స్టేషన్ లో ఫోన్ చేసి కనుక్కుంటా. కనుక్కోండి, వర్జు వచ్చేస్తుంది. స్టేషన్ ఎదురుగా పెట్టుకుని సెల్ ఒక్కుతారు ఏమిటండి? తల తిప్పి చూడండి, పట్టాలు కనపడి వస్తాయి. ఓ ఆ జడను చూడు, ఆ జడకున్న పూలు చూడు, ఆ కాలు చూడు, ఆ కాలికున్న చెప్పు చూడు, ఆ నడుము చూడు, ఆ నడుముకున్న మడత చూడు. రే 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 పెళ్లి కూతురా, నా కాబోయే పెళ్ళాన్రా. చూసుకోరా. ఇదిగో ఫస్ట్ క్లాస్ రిజర్వేషన్ చేయించావా? సెకండ్ క్లాస్ అది వెయిటింగ్ లిస్ట్. ఎంత నమ్మద్దా? పరుగు పోతాయి. త్వరగా చెప్పేవాళ్ళకి అంతకంటే పెద్ద బిల్డప్ లేదు. బడ్జెట్ మీద పెట్టుకుంటే రోల్ గోల్ అయిపోతుందా? టైం అవుతుంది బలా. బాబాయ్ పెళ్లి పార్టీ మొత్తం దులిపితే 10 లక్షల దాకా రాలుతుంది. ఈ దరిద్రుడు ఎక్కడ పోయాడబ్బా? అలుగు గారు, మీ బామ్మర్ది ఏమైనా కనిపించాడా? మీ వాడేమన్నా ఎలకబిల్ల అమ్మగారు కనిపించకపోవడానికి. బుజ్జి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏటో, పట్టుమని 16 కూడా లేవు. కొంప తీసి ఎవడన్నా ఎత్తుపోయాడో ఏటో. అమ్మో చంటి అమ్మాయి, మా బుజ్జిని చూసారా? షీఈస్ నాట్ మై బ్యాచ్. సీసీ మై బ్యాచ్. ఇక్కడ బ్యాసలు మాకు తెలిసిన, కొంచెం ఒంటి మీద గొడ్ల కప్పుకోండి. గొడ్ల చంటి చిత్రం పోయే కాలమే పౌటన్నాయలేదు. అప్పుడే పాడుబుద్దులా పట్టుమని 10వ తరగతి కూడా పాస్ అవ్వకుండా ఇవేం పనులు రా వెదవా. నకలు చూసి పిల్లలు తోలేడువేనా? ఎట్టించి కూడా పుచ్చు పగిలిపోద్ది. నిక్కర్లు వేసుకునే మా కుర్రాన్ని రైలు పట్టాల పక్కన లాక్కురామని చెప్పింది నువ్వే. మావయ్య మనకి ఫీల్ అవుతారు. కూడా ఫీల్ అవుతుంది. అత్తయ్య ఏబి చిత్రం ద పిక్చర్. ఏ తమ్ముడు సిగరెట్ కావాలా? వద్దన్నా, నేను కూడా మార్గదర్శిలో చేరాను. ఓ బీడికట్టు కొనుక్కున్నాను. చిత్రం ద పిక్చర్. కుదరదే. నో అప్లికేషన్స్. కుదరదని చెప్తున్నానా? అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది. టీటీడీ వారి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. మా టికెట్స్ కూడా కొంచెం కన్ఫర్మ్ చేయండి సార్. వెయిటింగ్ లిస్ట్ వాళ్ళే వెయిటింగ్. ఎక్కడి నుంచి తెచ్చిస్తా? మా గురువు గారు బుర్రకథలో ఆంధ్రప్రదేశ్ లోనే ఫేమస్. జేబుల్లో గిబుల్లో డబ్బులు ఫేమస్ అట. ఎవరికై ఫేమస్? ఒక్కనే సార్. ఎక్కడో చోట అడ్జస్ట్ అయిపోతాను సార్, ప్లీజ్ సార్. తిరుపతి 6. ఓకే, ఏసీ చైర్ కార్లు కూర్చోండి. మీరు ఎలా కార్లు సార్ కావాలంటే కార్లు నాకు కూడా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసేది. మనం వెళ్ళి ఏసీలో కూకుందాం. ఈడేం పెట్టాడో అది చూద్దాం. ఇంకా 4 సీట్లు కన్ఫర్మేషన్ అవ్వలేదండి. సెల్లో కొట్టండి. హలో బాబు గారు. హలో 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 డోంట్ వరీ బాబు గారు, నేను స్టేషన్కి వచ్చేసా. టీటీ మనోడే, టెన్షన్ ఏమీ లేదని చెప్పు. టీటీ మనోడే, కానీ రైలు వయసుది కాదుగా. అదిగో టీటీ చిల్లర లేదట. హలో నమస్కారం. మున్సిపల్ రమేష్ గుప్తా గారు. నేనండి, అరవపల్లి శంకర్ గుప్తాని. ఓ అరవపల్లి బ్రదర్స్. ఏంటి సీట్లా? అవునండి, ఏసీ చైర్ కార్లో 4 సీట్లు కావాలి. ఓకే ఓకే పెట్టండి. పెట్టేసాయి. ఇందులో పెట్టండి. టైం అయిపోతుంది. హలో రండి, నువ్వు ఎక్కవే, నువ్వు ఎక్కేపటికే కనపడుతుంది. దీనికి ఎక్స్ట్రా లగేజ్ కొట్టి భలేకుంది బాబాయ్, నొక్కేస్తాను. రైలు ఎక్కనిరా, నొక్కేద్దాం. నువ్వు కూడా ఎక్కువ బావా, టైం అయిపోతుంది. నేను ఎక్కుతాను కాని బావా, ఇక్కడ పనులన్నీ నీ మీదే వదిలేసి పెడుతున్నాం. జాగ్రత్త మరి. అరే వీడు ఎక్కట్లేదా? మీరు స్టేషన్ లో దిగేటప్పుడు కాల్ రెడీగా ఉంటాయి. నమస్తే సార్. ఏమిటి అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా?
గుర్తు పెట్టుకోవాల్సినంత పరిచయం మన ఇద్దరి మధ్య ఉందే. భలే వాళ్ళే. ఆ రోజు వైసీ హాస్టల్లో మన ఇద్దరు కలిసి కాఫీ తాగలా? అరే మీరు ట్రైన్ కదులుతుంది ఎక్కడే? ట్రైన్ ఏముందండి, ఫాస్ట్ అయ్యాక కూడా ఎక్కొచ్చు. కానీ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు కదా. ఛాన్స్ అంటారండి రా. అదేనండి మీతో మాట్లాడే ఛాన్స్. ట్రైన్ వెళ్ళిపోయిందంటే తర్వాత పట్టాలన్నమాట పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఎక్కడే వస్తాను సార్. అలాగే రా, నేను చూసుకుంటాను. రైలు స్పీడ్ అందుకున్నాక బాగా టాటా చెప్పాలనిపించినట్టుంది. బాగా టాటా. నీకు కదా నాకు ఫ్రెండ్ అన్న కదా. మళ్ళీ వైసీ హాస్టల్లో కలుద్దాం. ఓ చిల్లర బ్యాచ్. పిచ్చగడ వేయండి. బుర్రగా చెప్పేవాళ్ళం బాబాకినే కూకుంటావా? లేక వాడు మనలాంటి కళాకారుడేనే, పైగా పద్యం కమ్మగా అంటున్నాడు. ఏం రాగం రామాయణది? రాగమాడి పొందా. బుర్రకథకి బెగ్గింకి అట్టుపొండికి అట్టుపొండి తొక్కకి ఉన్నంత తేడా ఉందయ్యా. నువ్వులేగా భక్తునికి భగవంతునికి అన్న చందానమైన అగరత్తల కట్ట ముష్టోడి పాట అని చిన్నప్పుడు చదువుకోలేదమ్మా. ఓ ప్రభువా, ఈ బిడ్డను క్షమించు. నా డేపే అటకిచ్చింది బాబాయ్. కనీసం స్టేషన్ అయినా దాటినేమంటారా? పిల్ల పిలిచింది, పిల్లాడు లేచాడు. కళ్ళల్లో కళ్ళు పెట్టాడు, సిగ్గుపడింది, ముద్దడుగుతున్నాడు రోయ్. ఇస్తాదేటి వద్దంటోంది రోయ్. ఎందుకేంటి? అరబంటు బండోడు మావో, భక్తులంగా గుండమ్మ మావో, సిగ్గుపడుతున్నది మావా. చిత్రం ద పిక్చర్. ఏమైనా చెప్పరా? ప్రేమంటే నాన్సెన్స్, పెళ్ళంటే న్యూసెన్స్. అవునరా, ఫస్ట్ నైట్ పాల గ్లాస్ తో ఫుల్ బిల్డప్ ఇస్తారు. ఆ తర్వాత లైఫ్ లాంగ్ కాఫీ కప్పులు మోయిస్తారా? నిజమా బాబా? అబ్బా, మీ మగాళ్ళందరూ తాళి కట్టేదాకా కళ్ళల్లో కళ్ళు పెట్టి వన్డే మ్యాచ్ చూస్తున్నంత టెన్షన్ తో చూసి పెళ్ళవగానే పక్కింటి వైపు మొహం తిప్పరు సెకండ్ వికెట్ కోసం. ఏంటమ్మో మా మేనలుడి మీద తెగ ఎక్కేస్తాను. మీ ఆడాళ్ళ సంగతి పెళ్ళయి 25 ఏళ్ళైనా నన్ను అడుగు. అబ్బో, పెళ్ళాం ముందు శ్రీరామచంద్రుడు, పనాళ్ళ ముందు శ్రీకృష్ణుడు అని మీకు చాలా గొప్ప పేరే ఉందండి. ఆహా, అయితే ఇంక పెళ్ళి ఎందుకంటే రైలు అక్కడ దిగిపోదాం. బాబాయ్ అల్లాలు పోట్లాడుకొని బండి దిగిపోతున్నారు బాబాయ్. ఏంటో అర్థం చేసుకునేదే? ఒరే నీ మేనమావ నేను నిన్ను పెంచి నాకు అవమానం జరిగితే నీకు అవమానం జరిగితే అసలు చేయను. 10 లక్షలు బాబాయ్ దూకు. ఇలా నిచ్చుకుంటే మాత్రం ఆడపిల్లలు ఇచ్చే వాళ్ళు కొంచెం అణిగి మణిగి ఉండాలి. ఏంటి అణిగమణిగి ఉండేది? ఉప్పు కారం తింటం లేదా? ఏం తిన్నా ఏం ఉన్నా అణిగి మణిగే ఉండాలి. చెప్పొచ్చావు నువ్వుగా పెద్ద ఎనిగి పిల్ల. నువ్వు కనకదో పండని. మేము మా ఊళ్ళో బలం బలగా ఉన్నోళ్ళమే, కర్రసాములు అవి చేసిన పెద్ద పోటుగళ్ళ చేసేవాళ్ళు కూర్చోవా. అయ్యో తమ్ముడు, సోడా తీసుకురండి. ఆగండి 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 ఆగండి. నువ్వు ఉండవయ్యా. పెళ్ళన్న తర్వాత సరదాలు సరసాలు మూతి విరుపులు నడువు తిప్పులు కామన్ సార్. మీకు కోపతాపాలు ఉంటే కారాలు మిరియాలు నూరకూడదు, రాగాలు తీయాలి. ఏమంటారయ్యా? చిత్రం ద పిక్చర్. ఇంకా చూస్తారేంట్రా? భోగి భోగి కుమ్మేయండి. మీరు ఆడపెళ్లి వాడమన్నారు, ఇప్పుడు మేము స్టూర్పురం దొంగలారా? తీయండి. ఏంటి బాబు గారు వేళాకోళం మీరు? బావా ఎవడరా నీకు బాబా? బద్మాష్ అంటే మీరు మగపెళ్లి వాడతాలి కదా? మగపెళ్లి వాళ్ళం కాదురా, స్టూవర్ట్పురం దొంగలు. డబ్బులు లేవు, బంగారం అంతా మా దగ్గర ఉంది. బాబు, నా నగలు తీసేసుకో.
అన్ని అన్ని తీసేసుకో, నా తాళిబుట్టు తప్ప. అబ్బా ఆ మంగళసూత్రం తప్ప మిగతావన్నీ రోడ్లు కూడా పెళ్లి కొడుకు పర్సన్ తీయండిరా ఇవ్వరా దొంగలు తీరా పెళ్లి కొడక చంటి పిల్ల బాబు వడ్డానం తన పెళ్లికని చేయించావా పెద్ద మనిషి అయిందని చేయించావా గొడవ జరుగుతుంటే మీరు పత్తాలాడుకుంటే కూర్చొని డబ్బు తేండ్రా ఏందిరా లుక్కు ఆ లుక్ ఏందిరా All compartments attack. हाँ जी చిత్రం ద పిక్చర్ సబ్ సునో ఈ ట్రైన్ ని హైజాక్ చేస్తున్నాం ఎవరన్నా కదిలారో కాల్చి పారేస్తాం ఏ బషీర్ आगे जाके इंजन को कैप्चर करो हम पाकिस्तान टेररिस्ट ग्रुप है ऐलान करते हैं कि ये ट्रेन हमारा कब्जे में है सिर्फ हमारा इशारों से जाएगा समझे त्वरगा चाहिए बाबा त्वरगा चाहिए సెల్లు ఫోన్ కరో తుమారే రిశ్తేదారోं को పోలీసులకి ఫోన్ చేసి ట్రైన్ హైజాక్ అయిందని చెప్పు బోలో హలో హైజాకా హైజాకా ట్రైన్ హైజాక్ ఏంటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ను హైజాక్ చేశారా డిమాండ్ చెప్పారా అయితే వెంటనే తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ కి పోలీసులు పంపించండి మా డిమాండ్స్ కోసమే ఈ ట్రైన్ హైజాక్ చేశాం వాట్ ఆర్ యువర్ డిమాండ్స్ అరెస్ట్ చేసిన మా నాయకుడిని విడుదల చెయ్యాలి లేదా మా చేతిలో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ కాల్చి పారేస్తాం ఎవరు మీ నాయకుడు
పాకిస్తాన్తో చేతులు కలిపి దేశద్రోహం చేశావని నీ మీద అభియోగం మోపబడింది. హిందూ దేశంలో పుట్టి హైందవ మత సంప్రదాయాన్ని నరనరాలా జీర్ణించుకుని విజయరామరాజుగా పేరు పెట్టి నా పేరు విజయరామరాజు కాదు అనుకోండి, ముజాహిద్దీన్ మహమ్మద్ రసూల్ అలీ ఖాన్ అనుకోండి, పాకిస్తాన్ కోసం ప్రాణాలు ఇస్తాననుకోండి. నా ఒక్కొక్క వెంట్రుకతో వేర్పాటువాదానికి వేర్లు నాటుతాను, ఖురాను సారాంశాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తాను, అల్లా రాజ్యం కోసం ఏమైనా చేస్తాను, లాహోరును భారతదేశపు రాజధానిని చేస్తాను. దేశద్రోహం తన వృత్తి అని సగర్వంగా చెప్పుకుంటున్న వ్యక్తి మీద కేసుకి ఆర్గ్యుమెంట్స్, పోస్ట్ పోన్మెంట్స్ అనవసరంగా భావించి ఈ కేసు ఇంతటితో ముగిస్తూ విజయరామరాజు అలియాస్ ముజాహిద్దీన్ మొహమ్మద్ రసూల్ అలీ ఖాన్ కు దేశధిక్కార నేరానికి ఉరి శిక్ష విధించడమైనది. गफार भाई ये देखिए। गफार देख गफार देख देख गफार क्या మీ హిందుస్థాన్ జైళ్ళని మాకు గెస్ట్ హౌసులతో సమానం. త్వరలోనే పాకిస్తాన్కి వెళ్ళిపోతాం. తిరిగి వచ్చేటప్పుడు మీ చావుని తీసుకొస్తాం. విజయరామరాజుకి ఏం శిక్ష వేశారు? ఉరిశిక్ష. ఫ్యామిలీని పాకిస్తాన్కి పంపేసి ఐఎస్ఐకి ఆంధ్రాను తాకట్టు పెట్టి మతం మార్చుకుని దేశద్రోహం చేసిన వాడి పడేది ఉరిశిక్షే. విజయరామరాజ్ గుండెకాయని భరతఖండంగా మలుచుకున్న మనిషివి. గుడిలో పెట్టుకోవలసిన నీలాంటి వాడిని గుదిబండను చేసి కట్టేశారు. ఇంకా నీకిక్కడ ఏం మిగిలింది రామరాజ్? అమ్మే అన్నంలో మన్ను కలిపి పెట్టాక ఇక్కడ ముద్ద దొరుకుతుందని నీకు ఆశుందా? బోలో. నాకున్న దేశభక్తితో నీలాంటి దేశభక్తుడిని చేతులు చాచి ఆహ్వానిస్తున్నాను. గలే మిలాకే హాత్ మిలావో మేరా భాయ్. నాతో చెయ్యి కలుపు, కలిపి పాకిస్తాన్లో కాలు మప్పు. ఈ రంగుల ముఖం మీద 3 ముక్కలాట ఆడిస్తా. అమ్మ అన్నంలో మన్ను కలిపి పెట్టిన ఇది నా దేశం మట్టని జున్నులా జుర్రుకుంటూ తింటాన్రా. నువ్వు నా దేశంలోకి వచ్చావంటేనే నా తల్లి గుండె మీద నిలబడున్నావని అల్లాడుతున్నవాణ్ణిరా. నీ దేశాన్ని నాకు రాసిస్తానన్నా నా ఖరీదు కట్టలేవు. నా దేశం గురించి ఒక్కసారి చస్తే
100 సార్లు పుట్టినట్టేనని భావించే భారతీయుణ్ణిరా బేవకు. ఎంతమంది గజనీలు ఘోరీలు మా దేశం మీదకి దండెత్తొచ్చినా హిమాలయ శిఖరాల్లోని 1 ఇంచి మంచును కూడా కరిగించలేకపోయారు. ఒక సీతారామరాజుతోనో ఈ విజయరామరాజుతోనో మా దేశ భద్రత ముడిపడి లేదురా. ఈ దేశపు మట్టి కొద్దిగా జారుతుందన్న చేయి పట్టి అడ్డుకుంటానికి సైనికుడే కాదురా, పిల్ల జల్ల ఆడ మగ ముసలి ముతక మేం భారతీయులమంటూ రొమ్ము చూపి ముందుకొస్తారా ప్రాణాలు ఇవ్వడానికి. నాకు ఉరి శిక్ష పడితే మీ కళ్ళు పడ్డ నా మాతృదేశానికి దిష్టి బొమ్మననుకొని వేలాడతాను రా. ఖాన్ కోల్ కే సున్లే గఫార్ ఖాన్, హియర్ మీ టు సే ఐ యామ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. నన్నెవ్వరూ కొనలేరు. ఖబర్దార్. అంత గొప్పవాడా విజయరామరాజు? విజయరామరాజు లాంటి ఒక్క దేశభక్తుడు పాకిస్తాన్ లో ఉండుంటే ఈ పాటికి భారతదేశాన్ని బ్రెడ్ ముక్కలా నమిలి పారేసేవాళ్ళం. ఇంత గొప్ప దేశభక్తుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాడని తెలుసుంటే నేను హైదరాబాద్ లో ఖాళీ పెట్టేవాణ్ణి కాదు. ఈ హిందుస్థాన్ నుంచి మహమ్మదీయుల పవిత్ర నివాసంగా పాకిస్తాన్ అవతరించిన ఇంకా కాశ్మీర్ మనకి అందకుండా పోయింది. జిస్ దేశ్ మే గంగా బహ్ రహీ హై ఉస్ దేశ్ మే ఖూన్ బహనా చాహియే. హిందూ మహాసముద్రం అంతా హిందువుల రక్తంతో నిండాలి. అల్లా ఆజ్ఞగా ఈ ప్రపంచమంతా ఇస్లాం మతం వ్యాపించాలి. అదే మక్సద్గా జిహాద్ సాగించాలి. ఉడుకు నెత్తురు నర నరాలు ఉరుకుతున్న మేరే ముసల్మాన్ భాయ్యో, అల్లా ఆదేశాన్ని అమలు చేయడానికి నాతో చేతులు కలిపే సత్తా మీలో ఎంతమందికి ఉంది? చలో బోలో, ఫిర్ ఏక్ బార్ బోలో, కసమ్ సే. పిరికి వాళ్ళైన 10 మంది బలవంతుల కంటే ధైర్యం ఉన్న ఒక్క బలహీనుడు శక్తివంతుడు. సంజే, ఈ డైనమైట్ పేలుడికి భయపడి పారిపోయిన వాళ్ళు, అల్లాపై విశ్వాసం లేని వాళ్ళు, ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు అల్లా దూతలు, ప్రాణాలతో మిగిలిన వాళ్ళు అల్లా సైనికులు. తీవ్రవాదం అంటే తుపాకులు పట్టుకుని తిరగడం కాదురా, తల తీయడం కన్నా ముందు తల ఇవ్వడానికి సిద్ధం కావాలి. మీకు జిహాద్ లో జాగా లేదు. జావ్ యహా సే. సాథియోं, జిందగీని జిహాద్గా రాసిచ్చిన మీకు జన్నత్ లభిస్తుంది. రండి, ఇస్లాం స్థాపనకు మన గుండెకాయలు ఇటుక రాళ్లను చేసి అర్పిద్దాం. మై డియర్ డైనమైట్స్, మన టార్గెట్ టచ్ చేయడానికి ముందుగా ఆంధ్రాని అల్లకల్లోలం చెయ్యాలి. అదే జరగాలంటే ముస్లింలకి హిందువులంటే ద్వేషం కలగాలి. 100కి 10 మంది కూడా లేని ముస్లింస్ హిందువుల మీద గెలవాలంటే ముస్లింలకి క్రైస్తవులకి హిందువు ఉమ్మడి శత్రువు కావాలి.